ముఖ్యమంత్రి చేయాల్సిన పని ముఖ్యమంత్రి చేయాలి. మీనాక్షి నటరాజన్ గారు ఒకవేళ సమీక్ష చేయాలనుకుంటే గాంధీ భవన్లో చేయాలి. ఈ ముఖ్యమంత్రి గారికి ఆ పార్టీ ఇన్ఛార్జికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఏంది, అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా గొడవ నడుస్తూ ఉందా, ఏం నడుస్తూ ఉంది అనేది కాంగ్రెస్ హైకమాండ్ అనేది దీని మీద దృష్టి పెట్టాలి. భోపాల్లో పోయి ర్యాలీలు తీసి ఎలక్షన్స్ ఎక్కడ వస్తే అక్కడ చేసురు కాదు. ఎన్నికలు వచ్చి అధికారం ఇచ్చినటువంటి రాష్ట్రంలో ఏం చేస్తుండో మీ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు, మీరు ఇన్ఛార్జికి పంపించినా ఏం చేస్తుంది అనేది రాహుల్ గాంధీ అనేటైనా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేవలం కొన్ని అంశాలే కాదు, మంత్రులు ఏ విధంగా పనిచేస్తున్నారు, మంత్రుల శాఖలకు ఎవరు వస్తున్నారు అనే అంశాలు కూడా లోతులోకి వెళ్ళి పరిశీలిస్తున్నట్టే. తొందరలోనే ముఖ్యమంత్రిని ఏమన్నా మారుస్తారా, లేకపోతే ముఖ్యమంత్రిని మీద నమ్మకం లేదా చేస్తుంది అనుకుంటున్నారు? సో అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం. వాళ్ళు ముఖ్యమంత్రులు మారుస్తారా, హుస్సేన్ సాగర్లో దుంకుతారా, మాకు సంబంధం లేని వ్యవహారం. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులకి పనిచేసే స్వేచ్ఛనియాలి. అంతేకాని ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు పోయి ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చొని లేదా సచివాలయంలో కూర్చొని సమీక్షలు చేయడం అనేది ఇది అర్థరహితమైనటువంటిది. వారు కూడా సీనియర్ ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి. షీ షుడ్ నో హర్ లిమిట్స్. ఎక్కడికి పోవాలి, ఎక్కడికి పోకూడదు అనేది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పార్టీ పరంగా సమీక్ష చేసుకుంటారు, గాంధీ భవన్లో చేసుకోరు. మంత్రుల పనితీరు చేసుకుంటారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకోండి. బట్ యూ కెనాట్ కమెంట్ సిట్ ఇన్ ద సెక్రటరియట్ అండ్ యూ కెనాట్ రివ్యూ. Meenakshi Natarajan has to rethink about it, and the government should also think about the issue.